హలో అందరికీ బాగున్నారా అండి. ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే మా స్కూల్లో సెలబ్రేట్ చేస్తారు. అండ్ ఇంకోటి లాంగెస్ట్ డే అనమాట. June 21st ఇస్ ద లాంగెస్ట్ డే ఉంటుంది. ఎస్, మన రోజులలో మనం 90s కిడ్స్ కదా, మన రోజులలో మంచిగా యోగాస్ అవి చేస్తుండే. ఇప్పుడు పిల్లలు యోగా చేయమంటే ఎన్ని ఆసనాలు వేస్తున్నారో, ఎన్ని ఎట్లు తిరుగుతున్నారో చూస్తుంటే నవ్వు వస్తుంది. బాడీ బెండ్ అవుతలేదు, కాళ్ళు స్ట్రెచ్ అవుతలేవు, ఏమవుతలేవు. అసలు వాళ్ళ బాడీయే సపోర్ట్ చేస్తలేదన్నమాట యోగా చేయడానికి. మన డేస్ మనం ఎక్సర్సైజ్ చేస్తుండే, యోగాలు చేస్తుండే, అన్నీ చేస్తుండే. కానీ అందుకే ఇట్లా డేస్ సెలబ్రేట్ చేస్తేనన్నా బాడీ స్ట్రెచ్ అవుతుంది, బాడీ మూమెంట్స్ వస్తుందని పిల్లలకి చేపిస్తారు. కానీ వాళ్ళు ఎట్లాంటి మూమెంట్ చేయనీకే నవ్వుతారు. ఇంకా హై స్కూల్ స్టూడెంట్స్ ఉన్నారు మా స్కూల్లో, వాళ్ళైతే యోగా చేయమంటే నవ్వుతున్నారు, జోక్స్ వేస్తున్నారు. చాలా జనరేషన్ చాలా డిఫరెన్స్ వచ్చిందండి అప్పటికి ఇప్పటికి. అప్పుడు అన్నీ ఓపెన్గా చేసేవాళ్ళము, ఇప్పుడు అన్నిటికీ నవ్వుకోవడం, అది చేయడం ఇది చేయడం చేస్తున్నారు. బాడీ స్ట్రెచ్ కూడా అవుతలేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈరోజు నేనేం చెప్తున్నా అంటే, ఎట్లయితే హెల్త్ టిప్స్ చెప్తున్నానో దాంతోపాటు చిన్న యోగా ఒక 3-4 ఆసనాలు మంచిగా చేయండి. బాడీ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది, మంచిగా ఉంటుంది. హెల్త్ టిప్స్తో పాటు ఇది కూడా యోగా ఈజ్ ఆల్సో ఏ హెల్త్ టిప్ అనమాట. ఒక ఒక 1 అవర్ స్పెండ్ చేసినంటే మనకు ఆసనాలన్నీ వేసినామంటే మంచి బాడీ ఫ్లెక్సిబిలిటీ వస్తుంది, హెల్త్ కూడా మంచిగా ఉంటుందండి. ఈరోజు ఒక 1 అవర్ దాకా మా స్కూల్లో మేము సెలబ్రేట్ చేసినాము యోగా డే. ఇట్స్ అ గుడ్ టు సీ. థ్యాంక్ యూ ఎవ్రీవన్.